నమస్తే ఉదయం న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డిని టీడీపీ మార్కాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు. కందుల ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. మార్కాపురంలో ఘనంగా వైఎస్ఆర్ చేయూత సంబరాలు. భారీగా హాజరైన మహిళలు. అక్క చెల్లెమ్మలకు చెక్ పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు. రెండు 2021లో బీజేపీ ప్రభుత్వం రూపొందించిన వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని నిరసన ర్యాలీలు. ఎర్రగొండపాలెంలో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా. మాజీ ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డిని టీడీపీ గిద్దలూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన చంద్రబాబు. ముత్తుముల ఎంపిక పట్ల హర్షం వ్యక్తం చేసిన టీడీపీ శ్రేణులు. అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల రెండో జాబితాను తెలుగుదేశం పార్టీ విడుదల చేసింది. 94 స్థానాలతో మొదటి జాబితాను విడుదల చేసిన టీడీపీ ఇవాళ 34 మందితో రెండో జాబితా విడుదల చేసింది. టీడీపీ రిలీజ్ చేసిన రెండో జాబితాలో ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో మార్కాపురం నియోజకవర్గ తెదేపా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు సంబరాలు అంబరాన్నంటాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి నివాసం వద్ద, 7 హిల్స్ సర్కిల్ వద్ద, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ అభిమాన నాయకుడు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డికి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిగా అవకాశం దక్కడంతో పట్టణంలోని పలు ప్రాంతాలలో సంబరాలు అంబరాన్నంటాయి. పెద్ద సంఖ్యలో బాణసంచా పేల్చి మిఠాయిలు తినిపించుకుంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజల కోసం నిరంతరం కష్టపడుతున్న కందులను గెలిపించి అసెంబ్లీకి పంపుతామని, మార్కాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కంకణ భక్తుడే ఉన్న కందుల అన్నకే మా ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, మార్కాపురం నియోజకవర్గం అంటేనే టీడీపీ అనే విధంగా అఖండ మెజార్టీతో గెలిపిస్తామంటూ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నినాదాలు చేశారు. జై టీడీపీ, జై కందుల, జై చంద్రబాబు అనే నినాదాలతో పట్టణం మారుమోగింది. మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి స్వగృహం వద్ద అభిమానులు బాణసంచా కాల్చి స్వీట్లు పంచిపెట్టుకుంటూ జై కందుల నినాదంతో మారుమోగించారు. నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి నాయకులు తమ భుజాలపై మోసుకుని టీడీపీ జెండా కందుల నాట అంటూ నినాదాలు చేశారు. అనంతరం కందుల నారాయణ రెడ్డి తనయుడు విఘ్నేష్ రెడ్డి తెలుగుదేశం యువత బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా వాణిజ్య విభాగం నాయకులు వక్కలగడ్డ మల్లికార్జునరావు మాట్లాడుతూ 2 నెలల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని, అధికారంలోకి రాగానే మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసేందుకు కందుల మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద వాగ్దానం తీసుకున్నారని, పశ్చిమ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి అయిన వెలుగొండ ప్రాజెక్టు సాగునీరును కందులన్న ఆధ్వర్యంలోనే తప్పకుండా తీసుకువస్తారని, మీ అందరికీ తెలిసిన వ్యక్తిని మీ బిడ్డగా, మీ అన్నగా, తమ్ముడిగా భావించి ఆశీర్వదించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మార్కాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అన్న కందుల నారాయణ రెడ్డి గారిని ప్రకటించినందుకు మా మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఎంతో ఉత్కంఠతోటి 10 రోజులుగా మేము అభ్యర్థిని ప్రకటించలేదని ఈరోజు ప్రకటించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. ఈరోజు మార్కాపురం అసెంబ్లీలో అయితేనేమి, అలాగే మార్కాపూర్ టౌన్లో అయితేనేమి అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే కనుక కందుల నారాయణ రెడ్డి గారిని 5వసారి, అంటే ఇప్పటికి 4 సార్లు కంటెస్ట్ చేశారు. ఆయన 5వసారి ఇక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా ప్రకటించినందుకు ధన్యవాదాలు. ఆయన తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ యొక్క ఉమ్మడి అభ్యర్థిగా ఘన విజయం సాధించబోతా ఉన్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మేనిఫెస్టో ఆధారంగా అయితేనేమి, అలాగే కందుల నారాయణ రెడ్డి గారు గత 22 సంవత్సరాలుగా మార్కాపు నియోజకవర్గంలో ఉండి ఆయన గెలిచినా ఓడినా కానీ పట్టణ ప్రజలకు, అసెంబ్లీ ప్రజలకు అందరూ కూడా అందుబాటులో ఉంటూ
వాళ్ళ యొక్క బాగోగులు చూస్తున్నటువంటి కందుల నారాయణ రెడ్డి గారిని ఈసారి గెలిపించాలని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ ఇంకా 40 రోజుల టైం ఉంది. ఈ 40 రోజుల్లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కానీ తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా మార్కాపురం పట్టణంలో అలాగే మార్కాపురం అసెంబ్లీలో మంచి మెజార్టీతో విజయం సాధించి మన నారాయణ రెడ్డి గారు అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని, అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీల ఆధ్వర్యంలో ఉమ్మడిగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అలాగే నారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేలో కూడా అసెంబ్లీ అడుగుపెట్టబోతున్నారు. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల ఉమ్మడి గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తుముల అశోక్ రెడ్డిని అధిష్టానం నిర్ణయించింది. ఈ సందర్భంగా ముత్తుముల అశోక్ రెడ్డి ఇంటికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో ఆనందోత్సాహాలతో బాణసంచా కాల్చి ముత్తుముల అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ తన మీద నమ్మకంతో తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో అఖండ మెజార్టీతో గెలిచి తెలుగుదేశం పార్టీ జెండాను ఈ ప్రాంతంలో ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ బాబు గారికి నేను ఈ సందర్భంగా కృతజ్ఞతాభినందనలు నేను వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మా నాయకుడు ఏదైతే నమ్మకంతో మాకు ఇక్కడ నన్ను అభ్యర్థిగా ప్రకటించాడో, రేపటి రోజు ఖచ్చితంగా గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలు రేపు మేము గెలవబోతూ ఉన్నాము. ఇక్కడ జరుగుతున్నటువంటి పోటీ తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాత్రం కాదు, స్థానికుడైనటువంటి నాకు, స్థానికేతరుడైనటువంటి వ్యక్తులకి మధ్య జరుగుతున్నటువంటి పోటీ. ఈరోజు స్థానికుడిగా ఉన్నటువంటి మేము నియోజకవర్గంలో గెలిచినా ఓడినా మేము ఇక్కడే ఉండి ప్రజా సమస్యల మీద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి సేవ చేసేదానికి మేముంటే, గెలిచిన వ్యక్తులేమో వారి దారి వారు చూసుకుని వేరే నియోజకవర్గాలు వలస వాళ్ళు వెళ్ళిపోవడం, ఇప్పుడు కూడా అదే వలసదారులు ఇక్కడికి వచ్చి మా నియోజకవర్గంలో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము గిద్దలూరు నియోజకవర్గం అంటే పశ్చిమ ప్రకాశంలో చిట్ట చివరి ప్రాంతం. అంటే వెనకబాటుతనంలో మేము వెనకలో ఉండిండొచ్చునేమో కానీ మేము ఏదైతే మా నియోజకవర్గం ప్రజలు తెలివితేటల విషయంలో చాలా ముందుంటారని తెలియజేస్తూ, స్థానికులకి, స్థానికేతరులకి మధ్య జరుగుతున్నటువంటి ఈ పోరులో తెలుగుదేశం పార్టీ తరపున నిలబడినటువంటి నాకు, స్థానికుడైనటువంటి నాకు ఆశీర్వదించి నన్ను గెలిపించమని నియోజకవర్గ ప్రజలు నేను వేడుకుంటూ, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. ఈ మాకు ఏదైతే మా నాయకుడు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఖచ్చితంగా రేపు గెలిచి రేపటి రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నియోజకవర్గంలో అన్ని విధాలుగా ప్రజలకి అభివృద్ధి విషయంలో కానివ్వండి, మిగతా ఇతరత్ర మాకు ఇండస్ట్రీస్ విషయంలో కానివ్వండి, చదువుకున్న పిల్లలకు ఉద్యోగాల విషయంలో కానివ్వండి, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించే దానిలో కానివ్వండి, తప్పకుండా మా నాయకుల యొక్క ఆశీర్వాదంతో ముందుంటానని తెలియజేస్తూ, మరి ఒక్కసారి ఈరోజు నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నన్ను ప్రకటించినందుకు మా అధినాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి మరి ఒక్కసారి వారికి ప్రత్యేకంగా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, అర్హత ఉన్న పేదవాడికి ప్రభుత్వం తరపున సాయం అందించడమే తమ లక్ష్యమంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అందజేస్తున్నారని గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం సమన్వయకర్త అన్నా వెంకట్రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని ఎస్సీబీసీ కాలనీలో గల డ్వాక్రా బజార్ సమావేశ మందిరం నందు వైఎస్ఆర్ కాంతి పథం మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మార్కాపురం మండలం, మార్కాపురం మున్సిపాలిటీ, తర్లుపాడు మండలాలకు సంబంధించి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఐఐసీ చైర్మన్, ప్రకాశం జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ శాసనసభ్యులు జంకే వెంకటరెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం సమన్వయకర్త అన్నా వెంకట్రాంబాబు అన్నారు. ఈ సందర్భంగా 4వ విడత వైఎస్ఆర్ చేయూతలో 7,523 మంది లబ్ధిదారులకు 14 కోట్ల రూపాయల ఆర్థిక ప్రయోజనాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నట్లు తెలిపారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి లబ్ధిదారులు, ముఖ్య అతిథులు చేతుల మీదుగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నా రాంబాబు మాట్లాడుతూ, మహిళా సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని,
మహిళాభ్యుదయానికి మహిళలు స్వయం శక్తితో ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉందని, ఈ దిశగా అమలు చేస్తున్న పథకాలే ఇందుకు నిదర్శనమని, రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను మరింత ఆర్థిక స్వావలంబన దిశగా ఉపయోగించుకోవాలని లబ్ధిదారులకు పిలుపునిచ్చారు. అదేవిధంగా జంకే వెంకటరెడ్డి మాట్లాడుతూ మహిళల జీవన ప్రమాణాలను పెంచడం ద్వారా ఆర్థికంగా సాధికారత సాధించేలా ప్రభుత్వం వారికి తోడ్పాటునిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక సహాయాన్ని ఈ దిశగా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం మండలం, మార్కాపురం మున్సిపాలిటీ, తర్లుపాడు మండలం లబ్ధిదారులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ కాంతిపథం మరియు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అధికారులు, సిబ్బంది, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 5 సంవత్సరాల క్రితం పాదయాత్ర చేసిన సందర్భంగా ప్రజలకున్నటువంటి సమస్యలన్నీ కూడా గుర్తెరిగి మీరు నన్ను ఆశీర్వదించి మా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి విధంగా అవకాశం ఇచ్చినట్లయితే నేను ఈ నవరత్నాలు అనేటువంటి ఈ 9 రత్నాల ద్వారా కేవలం 2 పేపర్ల మీదనే రాసిచ్చినాను. ఈ పనులన్నీ మీకు చేస్తాను, నా ప్రభుత్వం ఏర్పడతాయని చెప్తున్నాడు. జగనన్న మీకు చెప్పిందంటే 2 పేపర్లు జోబులో పెట్టుకొని పోవచ్చు. ఆ 2 పేపర్లోనే మన జీవితాలకు మొత్తానికి సంబంధించిన విషయాలన్నీ ఉన్నాయి. అందులో భాగంగా మీకు సంబంధించినవి చాలా ఉంది. అమ్మ ఒడి అనేది మీకే ఇచ్చినారు, చేయూత అనేది మీకు, పొదుపు, ఆసరా, ఫీజు రియంబర్స్మెంట్, జగనన్న కాలనీ, ఇక కోకొల్లలు, ఆ 9 రత్నాలలోనే మన జీవితాలకు సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పొందుపరచడం జరిగింది. అట్లనే ఆయన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి బటన్ నొక్కి ఆయన చేయవచ్చింది, కానీ డబ్బులు తీసుకోవడానికి మాత్రం మనకి ఎవరికేం బాధ అనిపించలేదు. సంతోషంగా తీసుకున్నాం. ఎవరికైనా ఒక 100 రూపాయలు డబ్బులు ఇచ్చిందా? మీరేమైనా ఖర్చు పెట్టిందా? ఏమన్నా ఆఫీసుల చుట్టూ తిరిగిందా? పెన్షన్ ఇవ్వాలంటే పెన్షన్ పొందేటువంటి అమ్మలకు, తాతలకు, ఆ వితంతువులకు, వికలాంగులకు అందరికీ కూడా ఇంటి దగ్గరనే వచ్చి పెన్షన్ ఇస్తున్నారా? అది కూడా ఒకే రోజు లేదా 2వ రోజు కల్లా పూర్తి చేస్తున్నారా? ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టు పెన్షన్గా 1-2 తేదీల్లోనే మీకు జీతాలు వచ్చినట్టుగా పెన్షన్ ఇస్తున్నారా? మన ఇళ్లలో వాళ్ళకి ఇన్ని మంచి పనులు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈయనకన్నా ముందు ఒక ఆయన చేసినాడు ఎవరు? ఈయనకన్నా ముందు ఇంకొక ఆయన ముఖ్యమంత్రి చేసినాడు ఎవరు? డబ్బులు తీసుకుంటే ఆరోగ్యం. ఆయన ఎన్ని హామీలు ఇచ్చిండు మీకు? 660 హామీలు ఇచ్చిండు. ఇంత పుస్తకం రాసిచ్చిండు. మీరు నన్ను గెలిపిస్తే, నా ప్రభుత్వం ఇస్తే ఎన్ని మీకు చేస్తానండి. ఎన్ని చేసినాడు మీకు? మీ బంగారం బ్యాంకులో తెచ్చిస్తానని తెచ్చిచ్చిందా? మీ డ్వాక్రా రుణాలు రద్దు చేస్తానని చేసిందా? మీకు ఇంటి స్థలాలు, ఇల్లు ఇస్తానని ఇచ్చిందా? మీ బిడ్డలకు, నిరుద్యోగులందరికీ ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని ఇచ్చిందా? నిరుద్యోగ భృతి ఇస్తానని ఒకవేళ ఉద్యోగం ఇవ్వలేకపోతే ఇచ్చిందా? రైతు భరోసా చెప్పి రైతు రుణమాఫీ చేస్తానని చేసిందా? ఒక పక్కన ఆయన బొమ్మ, ఇన్ని హామీలు. 2వ పక్కన జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ, చెప్పిన హామీలు. వీటల్లో ఎవరు మీకు చెప్పిన మాట ప్రకారం నిలబడ్డారు? ఎవరు నిలబడలే? ఎవరు నిలబడ్డారు? జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు. అది ఒప్పుకుంటారా? ఇందుకు అంతవరకు ఒప్పుకుంటారా? ఇప్పుడు ఆలోచన చేయండి. మీకు, మీ కుటుంబాలకు మేలు చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి మళ్ళా ప్రభుత్వం తెచ్చుకొని ఇప్పుడు మీరు పొందుతున్నటువంటి పథకాలన్నీ పొందడమే కాకుండా ఇంకా మీ జీవన విధానం పెంపొందేదానికి, మీ అందరూ ఆర్థికంగా పటిష్టం కావడానికి అండనిచ్చేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవసరమా? మా చుట్టం లేకపోతే మా బజార్లో ఆమెకు నాకు పడదు కాబట్టి ఆమె జగన్కి వెళ్ళి నేను ఉండను, లేకపోతే మా పార్టీ అని చెప్పేసి
మోసం చేసి మీ అందరికీ నష్టం జరిగించేటువంటి చంద్రబాబు నాయుడు ఆయన పార్టీ అవసరమా? మీరే చెప్పండి. 2021లో రైతుల మీద అక్రమంగా రూపొందించిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని రైతు సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవుండ్ల శ్రీనివాసులు డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగే రైతు మహాధర్నా కార్యక్రమానికి మద్దతుగా ఎర్రగొండపాలెంలోని పోల సుబ్బయ్య విగ్రహం ముందు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు కోసం రైతులు 13 నెలల పాటు నిర్వహించిన చారిత్రాత్మక పోరాట విరమణ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం లిఖితపూర్వకంగా ఇచ్చిన హామీలను నేటికీ అమలు చేయలేదని విమర్శించారు. రైతుల వినాశనం కోరుకున్న మతతత్వ పార్టీ బీజేపీతో ఎన్నికలలో అంటకాగడానికి తెలుగుదేశం పార్టీ కప్పం కట్టి మరీ పొత్తుల ఒప్పందం కుదిరించుకున్నదని మండిపడ్డారు. రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నియోజకవర్గ గౌరవ అధ్యక్షులు టీసీహెచ్ చెన్నయ్య, బాణాల రామయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కేవీ కృష్ణగౌడ్, రైతు సంఘం నియోజకవర్గ అధ్యక్షులు సాంబయ్య, దోర్నాల మండల కార్యదర్శి విశ్వరూపాచారి, తిరుమలయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు. అమలు చేయాలని చెప్పి ఈరోజు ఢిల్లీలో హర్యానా, పంజాబ్ రైతులు ఢిల్లీ పట్టణంలో బహిరంగ సభకు నిరసన వ్యక్తం చేయడానికి వెళ్తా ఉంటే పంజాబ్, హర్యానా సరిహద్దుల్లో అక్కడ ఉన్నటువంటి రైతాంగాన్ని ఆపి కందకాలు తవ్వి ముళ్ళ కంచెలు ఏర్పాటు చేసి బాష్ప ఇసవాయువులు ప్రయోగించడం వల్ల అక్కడికక్కడే రైతులు నిలబడి అక్కడ నిరసన వ్యక్తం చేస్తూ ఉంటే ఈరోజు మన ఫిబ్రవరి 26వ తేదీన గ్రామీణ బంధుకు పిలిపివ్వడం జరిగింది కార్మికులు, రైతాంగము. మొన్న 23వ తేదీన మరి ఉన్నటువంటి బ్లాక్ డేగా ప్రకటించడం జరిగింది. ఇట్లా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ 3 వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని చెప్పి ఆ రోజు ఢిల్లీ ఉద్యమంలో 13 నెలల పాటు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తే ఆగా మేఘాల మీద 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి ఆ రోజు ప్రత్యేక పార్లమెంటును ఏర్పాటు చేసి రద్దు చేసినటువంటి నీవు ఈరోజు మరి అక్కడ ఉన్నటువంటి ఎస్కేఎం సంయుక్త కిసాన్ మోర్చా నాయకత్వానికి ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి మేము ఈరోజు రేపు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినకందుల నారాయణ రెడ్డిని అఖండమైన మెజార్టీతో గెలిపించుకుంటామని మాజీ ఎంపీపీ పులివెందుల యేసుదాసు తెలియజేశారు. పశ్చిమ ప్రాంతంలో మార్కాపురం నియోజకవర్గం ఎంతో వెనుకబడిన ప్రాంతమని, ఈ ప్రాంతానికి కష్టపడి శ్రమించి ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడు కందుల నారాయణ రెడ్డి. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు మార్కాపురం నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా కందుల నారాయణ రెడ్డి పేరు ఖరారు చేయడంతో మండలంలోని నాయకులలో, కార్యకర్తలలో సంబరాలు మొదలయ్యాయి. ఇందులో భాగంగా కలుజువలపాడులో టీడీపీ యూనిట్ ఇన్ఛార్జ్ అచ్చిరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాలుస్తూ కందుల నారాయణ రెడ్డికి శాలువాలు కప్పి పూలమాలలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుందూరు కాసిరెడ్డి, యూనిట్ ఇన్ఛార్జ్ మేకల అచ్చిరెడ్డి, బూత్ ఇన్ఛార్జ్ తాడి కొండారెడ్డి, నాలి బాలయ్య, కె మహేష్, షేక్ రజాల్, రామకృష్ణ, సిహెచ్ పేతూరు, కిరణ్, శ్రీను, టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మరియు మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలో మార్కాపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా 5వసారి పోటీ చేయడానికి అవకాశం కల్పించినటువంటి మా ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు, అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ జీవితం వారికి అంకితం. తెలుగుదేశం పార్టీకి నా కుటుంబ సభ్యులతో సహా అందరం కూడా ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ విజయంతో మా కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉమ్మడిగా కలిసికట్టుగా ఫైట్ చేసి గెలిపిస్తారని ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో చంద్రబాబు నాయుడు గారు నా మీద నమ్మకంతో ఈ టికెట్ నాకు కేటాయించడం జరిగింది. తప్పకుండా వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా తెలుగుదేశం పార్టీ సీటును తీసుకుపోయి వారి పాదాల చెంత ఉంచుతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తాం. అన్న రాంబాబు గెలిపిస్తే పొదిలి పట్టణం అభివృద్ధి పథంలో నడుస్తుందని గిద్దలూరు ఎమ్మెల్యే మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త అన్న రాంబాబు తనయుడు కృష్ణ చైతన్య అన్నారు.
ప్రకాశం జిల్లా పొదిలి పట్టణ పరిధిలోని 18వ వార్డులో వైసీపీ పట్టణ అధ్యక్షురాలు నూర్జహాన్ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి వెళ్లి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మహిళలు, కార్యకర్తలు పూల వర్షం కురిపించి హారతులు పట్టారు. ప్రతి గడప గడపకు వెళ్లి తన తండ్రికి మీ ఆశీస్సులు కావాలని కోరారు. 18వ వార్డులో పెద్ద ఎత్తున మహిళలు నీరాజనాలు పట్టడంతో పట్టణ అధ్యక్షురాలు నూర్జహాన్ను ఆయన అభినందించారు. ప్రతి ఒక్కరూ అన్న రాంబాబు గెలుపు కోసం కృషి చేయాలని అందరినీ కోరారు. మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో ప్రకాశం జిల్లా పొదిలిలో కందుల అభిమానులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి మిఠాయి పంచి సంబరాలు చేసుకున్నారు. విశ్వనాథపురం సెంటర్ నుంచి టీడీపీ కార్యాలయం వరకు పార్టీ శ్రేణులు బాణాసంచా కాలుస్తూ జై కందుల అంటూ నినాదాలు చేశారు. గత కొన్ని రోజులుగా మార్కాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థిత్వంపై అనిశ్చితి నెలకొంది. సోషల్ మీడియాలో వివిధ కథనాలు ప్రచారం కావడంతో కందుల అభిమానులు కొంత ఇబ్బంది పడ్డారు. టీడీపీ అధిష్టానం విడుదల చేసిన రెండో జాబితాలో కందుల పేరు ప్రకటించడంతో ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. జాబితాలో పేరు ఉండడంతో నూతన ఉత్సాహంతో ప్రచారంలో దూసుకుపోతామని కందుల మరియు టీడీపీ అభిమానులు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మేగడ ఊబుల్రెడ్డి, ఇమాంసా, ఖయ్యూం, రసూల్, కాళేశ తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాటిశెట్టి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబా, జిల్లా కార్యదర్శి లంక నరసింహారావు, జిల్లా కార్యదర్శి కాల్వ బాలరంగయ్య, గజ్జాల్ కొండా నారాయణ పాల్గొన్నారు. ముందుగా ఆయన చేతుల మీదుగా జనసేన పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం జనసేన పార్టీని ఏర్పాటు చేసిన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే సైకో పరిపాలన, రాక్షస పాలన పోవాలి అంటే పొత్తు ఒక్కటే మార్గమని, ప్రజల కోసం జనసేన పార్టీ పొత్తులతో పనిచేస్తున్నారని, అందుకోసం జనసేనలో ఉన్న ప్రతి కార్యకర్త గెలుపు కోసం ఒక సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. రానున్నది మన ప్రభుత్వమే. ఈ 2 నెలలు అత్యంత కీలకం కనుక ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని కార్యకర్తలను కోరారు. అనంతరం సమావేశానికి హాజరైన కార్యకర్తలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు అప్పనబోయిన వెంకటయ్య, మండల ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి లోకేష్, కార్యదర్శి కృష్ణంశెట్టి రంగనాయకులు, లీగల్ సెల్ మల్లికార్జునరావు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గిద్దలూరు మాజీ శాసనసభ్యులు ముత్తుమల అశోక్ రెడ్డి ఆదేశాల మేరకు రాచర్ల మండలంలోని గౌతవరం గ్రామంలో టీడీపీ, జనసేన ఉమ్మడిగా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా మండల తెలుగుదేశం నాయకులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ సూపర్ 6 పథకాలను తెలియజేసి కరపత్రాలను పంపిణీ చేశారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వాల్లో అమలు చేయబోయే పథకాల గురించి వివరించారు. రాబోయే ఎన్నికలలో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అశోక్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాచర్ల మండల తెలుగుదేశం నాయకులు, గౌతవరం గ్రామ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. యువతను వైసీపీ ప్రభుత్వం నట్టేట ముంచిందని, ప్రతి ఒక్క నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు చంద్రబాబు ప్రణాళికలు రచించారని, టీడీపీ గెలుపుతోనే అభివృద్ధి సాధ్యమని మాజీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని 14వ బ్లాక్లో మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి జనసేన పార్టీ ఆధ్వర్యంలో మన కోసం మన కందుల మరియు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక వార్డు నాయకులతో కలిసి మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి సతీమణి వసంతలక్ష్మి, కందుల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు, నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ కందుల రామిరెడ్డి, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి సాదిక్, పట్టణ మహిళా కమిటీ సభ్యులు, తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వార్డులో ప్రతి ఇంటికి వెళుతూ టీడీపీతోనే అభివృద్ధి సాధ్యమని, గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీలో భాగంగా ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వమని, వైసీపీకి రాష్ట్రంలో కాలం చెల్లిందన్నారు.
ప్రజల కోసం అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజలలో తిరుగుతూ ప్రజల కష్టనష్టాల్లో ఉంటూ అధికారం కోసం కాకుండా ప్రజల కోసం అంటూ నిత్యం ప్రజాక్షేత్రంలో ప్రజా పోరాటాలు చేస్తున్న కందుల అన్నకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు అన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని కోరారు. పశ్చిమ ప్రాంతం అభివృద్ధి కందులన్నతోనే సాధ్యమని, కందులను ఎమ్మెల్యేగా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే పశ్చిమ ప్రాంతానికి వెలుగొండ జలాలు అందరికీ అందుతాయని, మార్కాపురం డివిజన్ కేంద్రంగా జిల్లా ఏర్పడుతుందని, ప్రతి ఒక్కరూ కందుల నారాయణ రెడ్డిని ఆశీర్వదించి ఓటు వేయించి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా చెన్నైరాయనపల్లికి చెందిన వైసీపీకి చెందిన 10 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో చేరిన వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళా కమిటీ సభ్యులు, తెలుగు మహిళలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ 50 మంది మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ పండగ రోజు. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు గత 23 సంవత్సరాల నుంచి తెలుగుదేశం పార్టీకి అహర్నిశలు చేసినటువంటి కృషిని గుర్తించి మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలకు గుర్తుగా 5వసారి తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద మార్కాపురం నియోజకవర్గంలో పోటీ చేయబోతూ ఉన్నారు. ఎందువల్లంటే ఆయన తెలుగుదేశం పార్టీలో 23 సంవత్సరాలుగా నిరంతరం ప్రజలకి గెలిచిన ఓటమితో సంబంధం లేకుండా అనునిత్యం ప్రజల్లో మమేకమై పేద ప్రజల అభ్యున్నతి కృషి చేస్తూ ఉన్నాడు. అతని సేవలను గుర్తించి తెలుగుదేశం పార్టీ గౌరవించి తిరిగి మార్కాపూర్ నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పదవి ఇచ్చినందుకు ఈ మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలందరి తరపున, మా కుటుంబ సభ్యులందరి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మార్కాపూర్ నియోజకవర్గంలో ఈ జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు విసిగి వేసారిన ప్రజలు లక్షలాది మంది మార్కాపూర్ డివిజన్ ప్రజలు ఈ ముక్త కంఠంతో ఇక్కడ తెలుగుదేశం పార్టీని గెలిపించేదానికి కృతనిశ్చయంతో ఉన్నారు. రేపు రాబోయే 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతోటి అన్న నారాయణ రెడ్డిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపిస్తారని, అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తిరిగి పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. అన్న గెలుపు చాలా మనకు అవసరం. రేపు అన్న ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిస్తే పైన ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. మన మార్కాపూర్ కేంద్రంగా జిల్లా రాబోతూ ఉంది. 50 మంది మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలు కానీ, మార్కాపూర్ డివిజన్ ప్రజలు కానీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించండి. వైఎస్ఆర్సీపీకి బుద్ధి చెప్పండి. ఎందుకంటే మనల్ని నమ్మించి నయవంచన చేసి మోసం చేసినటువంటి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇక్కడ పోటీ చేసేదానికి అర్హత లేదు. ఎందుకంటే సంవత్సరంలో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పి ఉత్తుత్త ప్రారంభోత్సవాలు చేసి మన ప్రాంత ప్రజల చెవుల్లో మళ్ళా పూలు పెట్టి వెళ్ళిపోయినాడు జగన్మోహన్ రెడ్డి. అతనికి ఓటు రూపంలో బుద్ధి వచ్చే విధంగా ఓటు రూపంలో తెలియజేయాలని చెప్పి 50 మంది ప్రజానికానికి ఓటర్ మహాశయులందరినీ కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చాడు అంటే అది నెరవేరుస్తాడని, మహిళల కళ్లల్లో ఆనందం చూడటమే జగనన్న లక్ష్యమని గిద్దలూరు ఎమ్మెల్యే, మార్కాపురం వైసీపీ సమన్వయకర్త అన్న రాంబాబు అన్నారు. ప్రకాశం జిల్లా పొదిలిలో 4వ విడత చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొనుకరమిట్ల, పొదిలి మండలాల పొదుపు సంఘాల మహిళలకు చేయూత చెక్కులు పంపిణీ చేశారు. లబ్ధి పొందిన మహిళలు థ్యాంక్ యూ సీఎం అంటూ పోస్టర్లు చూపించారు. కొనుకరమిట్ల మండలం 2234 మంది మహిళలకు 4,18,00,000, పొదిలి మండలం 2,650 మహిళలకు 4,98,00,000 రూపాయల చెక్కును అందజేశారు. అనంతరం మహిళలు సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రతి పేదింటి ఆడుపడుచుని తమ స్వశక్తితో లక్షాధికారిని చేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నూర్జహాన్ బేగం, సానికొమ్ము శ్రీనివాసులు రెడ్డి, గొలమారి చెన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏం చెప్పాలంటే
ఆయన మంచి స్నేహితులు కావాలండి, మంచి వాళ్ళు కావాలని పోతే 10 రూపాయల డబ్బులు పోగొట్టుకున్నాయని కానీ కొనుక్కోవచ్చు. దుర్గాలు అయితే చెడవాలైతే 10 రూపాయలు పోగొట్టుకునే వదిలించుకుంటా కొనుక్కొచ్చుకుంటాం. చెప్పండి, వదిలించుకుంటా కొనుక్కొచ్చుకుంటాం. నెత్తి మీద నిప్పు పెట్టుకున్నావా, తల మీద పెట్టుకున్నాము? ఆలోచన చేయండి. మంచి చేసేటువంటి ప్రభుత్వాన్ని ఆదరించండి. మంచి మీకు మేలు చేస్తూ మీ కుటుంబాల యొక్క మీ కుటుంబాల యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరు కూడా ఒక గౌరవమైనటువంటి స్థానంలో ఉండాలని చెప్పేసి ఆకాంక్షించేటువంటి జగనన్న ప్రభుత్వము, మీరు జగనన్న ప్రభుత్వానికి అండగా ఉంటే ఇంకా మేలు జరిగేటువంటి ఆవశ్యకత ఎంతైనా మీ కుటుంబాలకు మీకు ఉండేది మర్చిపోతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికలాంగుల కోసం వారికి చేయూతను అందించడం కోసం పాటుపడుతున్నారని ఎర్రగొండపాలెం నియోజకవర్గ సమన్వయకర్త వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని మండల పరిషత్ ఆవరణలోని అంబేద్కర్ ఆడిటోరియంలో వికలాంగులకు బ్యాటరీ ట్రైసైకిళ్లను అందించే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న తాటిపర్తి 40 లక్షలకు సంబంధించిన సైకిళ్లను 70 మంది వికలాంగులకు అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న వికలాంగులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, వికలాంగ సోదరులు గత ప్రభుత్వంలో నెల పెన్షన్ పొందాలంటే నరకయాతన అనుభవించేవారని, జగనన్న వచ్చిన తరువాత వారి చెంతకే పెన్షన్ అందిస్తున్నారని తెలిపారు. రానున్న ఎన్నికలలో వికలాంగులు ఓటు వేయడానికి పోలింగ్ బూత్లకు రావాల్సిన అవసరం లేదని, వికలాంగుల చెంతకే ఓటు వేసే అవకాశం ఉందని, వికలాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు సహాయ సంస్థ జిల్లా మేనేజర్ శ్రీమతి జి అర్చన తదితరులు పాల్గొన్నారు. రైతు రుణాలు మాఫీ చేయాలని, పండించిన పంటకు మద్దతు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతులకు సహాయం అందించి రైతులను ఆదుకోవాలని కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాలి వెంకటరామిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాలి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో రైతులకు న్యాయం చేయాలని, రైతుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే నెరవేర్చాలని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కిసాన్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు గాలి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ, వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి మద్దతుగా సబ్ కలెక్టర్ కార్యాలయం నందు నిరసన తెలియజేయడం జరిగిందన్నారు. రైతులకు పండించిన పంటకు మద్దతు ధర కల్పించేందుకు నూతన చట్టాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో న్యాయపరమైన సమస్యలపై పరిష్కరించాలని రైతులు ఎంతో మంది ధర్నా చేపట్టి ప్రాణాలను కోల్పోయారని, అటువంటి వారికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు. కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతూ ఉపాధి లేని దివ్యాంగురాలికి ఉపాధిని కలిగించి మండలంలోని ప్రజల మన్ననలను పొందుతూ అందరికీ ఆదర్శంగా దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ నిలుస్తోంది. వివరాల్లోకి వెళితే, ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని బాదినేనిపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగురాలు నరసకుమారికి దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ వారు దాతల సాయంతో కిరాణా షాప్ను ఏర్పాటు చేసి జీవనోపాధిని కల్పించారు. గ్రామానికి చెందిన నరసకుమారి పుట్టుకతోనే వికలాంగురాలు కావడం, భర్త దూరం కావడం, 2 చిన్నపిల్లలతో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ దివ్యాంగురాలు కావడం వలన పనులకు వెళ్లలేక తీవ్ర అవస్థలు పడుతుండడం గుర్తించిన దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ సంస్థ అధ్యక్షుడు శరత్ బాబు దాతల సాయంతో ఆమెను ఆదుకున్నారు. దాదాపు 50,000 రూపాయల విలువ చేసే కిరాణా షాప్ను ఏర్పాటు చేసి వారి పిల్లల చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా దివ్య హెల్పింగ్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు శరత్ బాబు మాట్లాడుతూ, పేదలకు సాయం చేయడం కోసం ఈ సంస్థను ఏర్పాటు చేశామని, ఈరోజు దివ్యాంగురాలికి జీవనోపాధికి ఒక మార్గాన్ని చూపించినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉందని, మండలంలో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని, పేదలను ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ సిద్ధయ్య, ట్రెజరర్ కారుమంచి చిన్నపేరయ్య, ఆర్గనైజేషన్ సభ్యులు కామూరి శివరామిరెడ్డి, చంద్రశేఖర్ మరియు ఫ్రాన్సిస్, పుల్లయ్య, సంజీవిని, అనాథాశ్రమం నిర్వాహకులు రాజేష్, ఇతర గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం బాదినేనిపల్లి గ్రామంలో దివ్య హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజేషన్ వారి ఆధ్వర్యంలో బాదినేనిపల్లి గ్రామానికి చెందిన వర్ర నర్సకుమారికి మరి పుట్టుకతో వికలాంగురాలు కొంతకాలంగా
భర్త చనిపోయి 2 పిల్లలు, ఒక కుమారుడు మూగవాడు కావడంతో జీవనోపాధి కల్పించాలన్న ఒక చిన్న ప్రయత్నంతో ఈరోజు దాతల సహకారంతో అక్కకు చిన్న కిరాణా షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని వంతుగా మాకు చేసిన దాతలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అదేవిధంగా మా గ్రామంలో కూడా కొంతమంది మాకు సహకరించి ఇంత మంచి కార్యక్రమం చేయడానికి ముందుంచి నడిపించినందుకు చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. 11 సంవత్సరాల నుండి దాతల సహాయంతో ఆనంద ఆశ్రమంలో వీరప్పయ్య గోశాలను నడుపుతున్నట్లు భైరవానంద స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని ఆనంద ఆశ్రమంలో వీరప్పయ్య గోశాలకు పశుగ్రాసం కావాలని భైరవానంద స్వామి అభ్యర్థన మేరకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆదేశాలతో బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ నుండి గోశాలకు నేడు ఒక లారీ పశుగ్రాసం అందించడం జరిగింది. ఈ సందర్భంగా భైరవానంద స్వామి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారి చారిటబుల్ ట్రస్ట్ తరపున ఒక లారీ పశుగ్రాసాన్ని వీరప్పయ్య గోశాలకు అందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దొనకొండ మండలం ఎంపీపీ ఉషామురళి, దొనకొండ మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాపా రమణారెడ్డి, మండల మాజీ కన్వీనర్ కాకర్ల కృష్ణారెడ్డి, మాజీ సర్పంచ్ కర్నాటి ప్రసన్నాంజనేయరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. ఆనందాశ్రమం వీరప్పయ్య గోశాలకి ఈరోజు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఒక లారీ గడ్డి ఆశ్రమానికి గోవులకు అందించడం జరిగింది. ఆ గడ్డి విలువ సుమారు 50,000 రూపాయలు ఇచ్చి గడ్డి ఇచ్చిండ్రు. గతంలో కూడా ఆశ్రమంలో బాగా గడ్డి కొరత ఉన్నప్పుడు ఉదయ ఛానల్ ద్వారా మేము అందరికీ తెలియపరిచాము. చూసిన దాతలు పోయినసారి కూడా ఒక లారీ గడ్డి దాతల ద్వారా వచ్చింది. ఇప్పుడు కూడా ఒక లారీ గడ్డి బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని వెళ్ళవేళలా శ్రీ వీరప్పయ్య స్వామి సంపూర్ణ ఆయురారోగ్య ఇంకా ఎవరైనా దాతలు ఉంటే ఈ గోశాలకి గడ్డి కానీ తౌడు కానీ ఇస్తే ఇంకా ఈ యొక్క గోశాల ఇంకా అభివృద్ధి పదం నడుస్తుంది. దాతలు సహకరిస్తారని ఆశిస్తున్నాం. సహకరించవలసిన దాతలు నా ఫోన్ నెంబరు ఈ యొక్క వీడియోలో పెడుతున్నాము. ఈ ఫోన్ చేసి సహకరించవలసిందిగా మనవి. ప్రకాశం జిల్లా దర్శిలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు నూకసాని బాలాజీ, దర్శి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోరంట్ల రవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూకసాని బాలాజీ మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన సాగిస్తున్న వైసీపీని గద్దెదించి టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే ధ్యేయంగా పనిచేయాలని కార్యకర్తలందరికీ పిలుపునిచ్చారు. అలాగే దర్శి టీడీపీ సమన్వయ కమిటీ ఇటీవల చేసిన ప్రెస్ మీట్ పట్ల స్పందిస్తూ పార్టీ పట్ల చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు శిరోధార్యమని, ఆయన తీసుకున్న నిర్ణయాల పట్ల ఎవరు ఎదురు చెప్పినా ఊరుకునేది లేదని, పార్టీని నాశనం చేయాలని గాని పార్టీని బలహీనం చేయాలని గాని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఖబర్దార్ అని చెప్పి ఘాటుగా స్పందించారు. మృత్యువు ఎట్నుంచి ఎలా వస్తుందో ఎవరికీ తెలియదు. అలాంటి ఒక ఘటన దొనకొండలో జరిగింది. మినీ లారీ నడుపుతూ వ్యక్తికి గుండె నొప్పి రావడంతో హఠాత్తుగా కిందకి పడిపోయి ప్రాణాలు విడిచారు. ప్రకాశం జిల్లా దొనకొండలో మేకల లోడ్తో కుంట నుండి చందులూరు వెళుతున్న మినీ లారీ స్థానిక 3 రోడ్ల కూడలిలో పెట్రోల్ బంక్ పక్కలో సమీపంలోనికి రాగానే ఉన్నట్టుండి మినీ లారీ పక్కనే ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. మినీ లారీ నడుపుతున్న రాయల ఏసేపుకు గుండె నొప్పి రావడంతో ఈ ఘటన జరిగింది. అయితే దుకాణంలో ఉన్న 2 వ్యక్తులు అపాయం నుంచి తప్పించుకోగలిగారు. అయితే ఆ లారీ పైన కూర్చుని ఉన్న దానియేలు కిందికి దూకి తప్పించుకోవడం జరిగింది. ప్రత్యక్ష సాక్షి అయిన దానియేల్ను మీడియా వారు వివరణ అడగగా వాహనం నడుపుతున్న రాయల ఏసేపు మరియు పై భాగాన దానియేలు అని అతను వారికి దగ్గర బంధువు అని తెలిసింది. దొనకొండ సమీపంలోనికి రాగా ఉన్నట్టుండి నడుపుతున్న వ్యక్తి కిందకు పడిపోవడం జరిగిందని తెలిపారు. తదుపరి డ్రైవర్ రాయల్ ఏసేపు హఠాత్తుగా ప్రాణాలు విడిచినట్లు తెలియజేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి ఈ ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకుని వారి బంధువులకు సమాచారాన్ని అందించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అనంతరం వివరాలు తెలియజేస్తామంటూ పోలీసు వర్గాలు తెలిపాయి. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్ రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని ఎంపీటీసీ సభ్యురాలు మీనిగే వెంకట సుబ్బమ్మ తెలిపారు. ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డి సమక్షంలో అర్ధవీడు మండలం పాపినేనిపల్లి గ్రామానికి చెందిన వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు మీనిగే వెంకట సుబ్బమ్మ అధికార వైసీపీ పార్టీకి గుడ్ బై చెబుతూ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి టీడీపీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీని వీడి టీడీపీలో చేరిన మీనిగే రంగా కాసయ్య,
నగరూరి వెంకటేశ్వర్ రెడ్డి, బొల్లు సోమిరెడ్డి, అర్ధవీటి అశోక్ మరియు మండల టీడీపీ అధ్యక్షులు బండ్లమూడి ఆంజనేయులు యాదవ్, బియ్యాల నారాయణ, సూర్య కిట్టయ్య, లాకా రమణ యాదవ్, మీనిగే కంబగిరి, పోకా సురేష్, తోట వెంకటేశ్వర్లు, తోట నాగార్జున, కాయకాకుల శివన్న తదితరులు పాల్గొన్నారు. గిద్దలూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించడం పట్ల కొమరోలు తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్సాహం పొంగిపొర్లింది. తెలుగుదేశం పార్టీ గిద్దలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా ముత్తుమల అశోక్ రెడ్డిని నియమించడంపై మండల తెలుగుదేశం పార్టీ యువత భారీగా బాణాసంచాలు కాలుస్తూ హర్షం వ్యక్తం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు రెండో జాబితా విడుదల చేయడం, అందులో గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా అశోక్ రెడ్డిని మరోమారు ప్రకటించడంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు రోడ్ల మీదకి వచ్చి భారీగా బాణాసంచా కాలుస్తూ జై అశోక్ రెడ్డి నినాదాలతో సంబరాలు చేసుకున్నారు. ఇదిలా ఉండగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ అశోక్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే ఆయనను కలిసి శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించి అశోక్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. గిద్దలూరు నియోజకవర్గంలో అశోక్ రెడ్డి విజయానికి తిరుగులేదని, నియోజకవర్గానికి స్థానికుడు కావడం అశోక్ రెడ్డి విజయానికి మరొక కారణమవుతుందని, రానున్న ఎన్నికల్లో అశోక్ రెడ్డి అత్యధిక మెజార్టీతో శాసనసభ్యుడిగా ఎన్నిక కాబోతున్నారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గిద్దలూరులో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ముత్తుమల అశోక్ రెడ్డి వచ్చే ఎన్నికలలో విజయం సాధిస్తేనే గ్రామాలు అభివృద్ధికి నోచుకుంటాయని కొమరోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ తెలిపారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిధిలోని దద్దవాడ పంచాయతీ అక్కపల్లె గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ టీడీపీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మండల టీడీపీ అధ్యక్షుడు బోనేని వెంకటేశ్వర్లు యాదవ్ ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు పాల్గొని రాబోయే ఎన్నికలలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి అశోక్ రెడ్డి విజయానికి సైకిల్ గుర్తుపై ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ప్రజలను కోరారు. అశోక్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు, బోర్లు వేయించడం, ఎన్నో సంవత్సరాలుగా నీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్న అక్కపల్లె గ్రామ ప్రజలకు కోట్లు వెచ్చించి నీళ్ల ట్యాంకులు నిర్మించి దాహార్తిని తీర్చిన భగీరథుడు అని కొనియాడారు. మరోమారు అశోక్ రెడ్డిని గెలిపించుకుంటే గ్రామాలు సంక్షేమ బాటలు ఎటువంటి కష్టాలు లేకుండా ముందుకు వెళతాయని, వచ్చే ఎన్నికలలో అశోక్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. అనంతరం తెలుగుదేశం సూపర్ 6 పథకాల గురించి ఇంటింటికి కరపత్రాలు పంచి వివరించారు. ఈ కార్యక్రమంలో దద్దవాడ మాజీ సర్పంచ్ బిజ్జం వెంకటరామిరెడ్డి, అనప వీరశేఖర్, జనసేన మండల అధ్యక్షులు సారే ఓబులేసు, దద్దవాడ మాజీ ఎంపీటీసీ రంతు సారే బాలిరెడ్డి, దాసరి హరినాథ్, దాసరి రామకృష్ణ, ఇతర నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.